బీజేపీలో ఈటెల ఇవ్వడలేకపోతున్నారా? అధ్యక్ష పదవికి ఆయన బ్యాక్గ్రౌండే అడ్డుగా మారిందా? రేవంత్ రెడ్డి ఏడాది పాలనకు ఈటెల ఎన్ని మార్కులు వేశారు? టీవీ9 కాన్క్లేవ్ వేదికగా మోదీ కేసీఆర్ పై ఈటెల చేసిన కమెంట్స్ ఏంటో చూద్దాం. టీవీ9 కాంక్లేవ్ లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పూర్తిగా ఓపెన్ అయిపోయారు. పార్టీ అంతర్గత విషయాలు మొదలుకొని ఇతర పార్టీ నేతలతో తనకున్న అనుబంధాల వరకు అన్ని వివరించారు. ఏడాది ప్రజలు కోరుకున్నంత స్థాయిలో బీజేపీ వారి పక్షాన నిలబడలేకపోయిందన్నారు. సరే, కాంగ్రెస్ సంబరాలు చేసుకోవద్దు అని అంటున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. నిజంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే జెన్యూన్గా మనం ప్రజల తరపున పోరాటం చేస్తున్న ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించగలిగాం నమ్ముతున్నారా మీరు? ఒక మాట, ప్రజలలో ఉన్నటువంటి ఆందోళన, భయం, బాధని ఇంకా మేము పూర్తి స్థాయిలో రిప్రజెంట్ చేయలేకపోతున్న బాధ ఉందండి. ఉందా? పార్టీల్లో అభిప్రాయ భేదాలు కామనన్న ఈటెల రాజేందర్ ప్రజాక్షేత్రంలో ఎవరిని ఎవరు తొక్కేయాలనుకున్నా అది తాత్కాలికమే అన్నారు. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లతో కూడిన ప్రభుత్వం ఉందన్న బీజేపీ నేతల ఆరోపణలతో తాను ఏకీభవించడం లేదన్నారు. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లుతో కూడిన ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు అనేది ఎక్కువ భారతీయ జనతా పార్టీ వాదిస్తుంది. మీరు ఏకీభవిస్తారా? తెలంగాణలో అర్బన్ నక్సలైట్లుతో కూడిన ప్రభుత్వం ఉందని. రెండు విషయాలు అంటే ఇక స్టేట్ చెప్పాల్సింది చెప్తా. ప్రతి జిమ్మకొక రుచి, పుర్రెకొక గుణం అంటారు. ఎవరి వ్యక్తిగతమైన ఫిలాసఫీ, విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. రజనీకాంత్ గారు నీకుండేది నాకుండే తప్పు కాదు. రకరకాల ఆలోచనలు ఉండడం తప్పని మాత్రం ఏమన్నా అంటే తప్పు అవుతుంది ఒకటి. రెండవది, ఇవాళ అర్బన్ మొత్తం మంత్రివర్గంలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, లేదా నియామకాల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. ఆయన వారి వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు తప్ప నేను దాన్ని ఏకీభవించలేను. పార్టీ తెలంగాణ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి అన్నది బీజేపీ అధిష్టానం తెలుస్తుందన్నారు ఈటెల రాజేందర్. తను లెఫ్టిస్టునో రైటిస్టునో కాదని తను ఏ పార్టీలో ఉన్నా ప్రజల మనిషిగా ఉంటానన్నారు. మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి మీకు వస్తుందా, రావట్లేదు? నేనంటే చెప్తానండి, అంటే మీకు స్కోప్ తెలుస్తుంటది కదా, అవునా కాదా? మా పార్టీ నేషనల్ పార్టీ, మీరు అనేక రకాల కమిటీలు, సిస్టమ్స్, పద్ధతులు ఉంటాయి. మీరు ఫిట్ అయ్యారా? పోనీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీలో ఫిట్ ఇన్ అవ్వగలిగారా? నేను పొలిటికల్ లీడర్గా ఎక్కడైనా ఫిట్ అవుతా కదా. నేను పొలిటికల్ లీడర్ని. మీరు పొలిటీషియనే, కానీ మిమ్మల్ని లెఫ్టిస్ట్ వాదిగా చూస్తూ ఉంటారు ఈ రోజు కూడా. నేను మళ్ళీ చెప్తాను, నేను లెఫ్టిస్టునా రైటిస్టునా నాకు తెలియదు, కానీ పేద ప్రజలకు అండగా ఉండేటువంటి మనిషిని, రాష్ట్రం బాగుపడాలని చెప్పి కోరుకునే మనిషిని. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై తనదైన శైలిలో స్పందించారు ఈటెల. సీఎం వ్యక్తిగత ఇమేజ్ కోసం తహతలాడుతున్నారన్నారు. మార్కులేస్తారా లేదా రేవంత్ రెడ్డి? ఏం మార్కులు ఇస్తామండి? నేను అంటున్నా, ముచ్చర్లలో కేసీఆర్ మీద మీరు ఏం మాట్లాడిందో చూడండి. ఇప్పటికైనా రైతాంగానికి భూములు నిజంగానే తీసుకుంటే వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వండి. బుల్డోజర్లు క్రిమినల్స్ ఇళ్లపైకి వెళ్తే తప్పు లేదన్న బీజేపీ ఎంపీ తమ కష్టార్జితంతో ఇళ్లు కట్టుకున్న వారిపైకి తీసుకెళ్లడం సరికాదన్నారు. మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదన్న ఈటెల రాజేందర్ పేదల ఇళ్లు కూల్చేస్తే మాత్రం ఆ ధరను లెక్కించి ఇవ్వాలన్నారు. గుజరాత్ లో సబర్మతిని అక్కడ బాగు చేసే ప్రాసెస్ లో బాగు చేయటాన్ని మీరు భారతీయ జనతా పార్టీ కావచ్చు చాలా గొప్పగా చెప్పుకున్నారు. హైదరాబాద్ మూసీ మీద వేరే విధానం ప్రకటిస్తున్నారు. డబుల్ స్టాండర్డ్స్. నేను ఒక మాట, 100% రేవంత్ రెడ్డి గారు ఏ మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నో నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కోపం అవుతుంది వాళ్ళకంటే, ఆ మూసి అటుపక్క ఇటుపక్కకు గొప్ప గొప్ప 50 అంతస్తుల 60 అంతస్తుల మేడలు, తర్వాత మంచి రిక్రియేషన్ క్లబ్బులు, మంచి ఐమాక్స్ లాంటి థియేటర్లు. వద్దా? నీ తాత జాగిరా అండి, నీ అబ్బాయి జాగిరా? ఏమనుకుంటున్నారు? ముంబై గుర్తుందా? ముంబైలో దాదర్లో ఏం చేస్తున్నారు? అక్కడ మురికివాడిని కూల్చేసి అదానికి ఇచ్చి పెద్ద బిల్డింగ్ కట్టలేదా? అక్కడే 50 అంతస్తులు కట్టలేదా? ఎవడు కట్టినా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఎవడు కట్టినా తప్పు. ఒకళ్ళు తీసుకుంటాం సపోజ్ తీసుకుంటే, ఇగో ఆయన జాగకి ఎంత విలువ అవుతుంది, ఆయన ఇల్లుకి ఎంత విలువ అవుతుంది, మొత్తం కట్టు. మోదీతో కేసీఆర్ ను పోల్చలేమన్నారు ఈటెల రాజేందర్. కేసీఆర్ తన కుటుంబం కోసమే పనిచేశారన్న ఈటెల మోదీకి ప్రజలే కుటుంబం అన్నారు. మీరు కేసీఆర్ ని దగ్గరగా చూశారు, ప్రస్తుతం దూరంగా చూస్తున్నారు. నరేంద్ర మోడీని ఇంతకుముందు దూరంగా చూశారు, ఇప్పుడు దగ్గరగా చూస్తున్నారు. ఇద్దరిలో ఉన్న కంపారిజను, ఇద్దరిలో ఎవరు బాగా రాజకీయం కావచ్చు అడ్మినిస్ట్రేషన్లో బెటర్గా ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒరవడి. కేసీఆర్ గారు రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత అంటే కుటుంబం యొక్క పెత్తనం ఎక్కువైందని, డెమోక్రటిక్ స్పేస్ లేకుండా చేస్తుందని, అన్ని వ్యవస్థల్ని కథం పట్టించిందని, నియంతలాగా నేనే అన్నిటికీ
అనే పద్ధతిలో పోతుందని, అహంకారం పెరిగిందని ఇవన్నీ చూసినాం. అంటే ఆయన కుటుంబం కోసం, తన రాజ్యం కోసం అనే పద్ధతి, తన యొక్క గొప్పతనం కోసం చూసిన తప్ప మోడీ గారికి అవన్నీ లేవు. మోడీ గారికి కుటుంబం లేదు. మోడీ గారికి 140 కోట్ల ప్రజల కుటుంబం. మోడీ గారి ప్రతి క్షణం కూడా దేశం కోసం ఆలోచన చేస్తే తప్ప ఆయనకు ఇంకోటి లేదు. కాబట్టి అసలు మోడీ గారికి వారికి కంపేర్ చేసే ఆస్కారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణ చేస్తోందన్నారు ఈటల. కాంగ్రెస్ ఏడాది పాలన 6 మోసాలు 66 అబద్ధాలుగా సాగుతోందన్నారు. 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని 70% ప్రజలు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారన్నారు ఈటల.